హాయ్ శేఖర్ గారు. మొత్తానికి నిన్న బిగ్ బాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఏంటి ఫుడ్ టాస్క్ అన్నారు, అంటే ఎవరి ఫుడ్ వాళ్ళు సంపాదించుకోవాలనుకున్నారు, ఇంకేం చెప్పట్లేదు అని. సో ఆ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి మీకు ఎలా అనిపించింది నిన్నటి ఎపిసోడ్? మరి అంటే వాళ్ళు ముందు దీనికి అంటే మనకి కూడా అనిపించింది, ఎవరి ఫుడ్ ఆల్రెడీ రేషన్ ఏంది పంపిస్తున్నాడు. నిన్న డిస్కషన్ లో కూడా అదే అనుకున్నాం, ఇది మరి చేయలేనప్పుడు చెప్పడం ఎందుకు అని చెప్పేసి అని అనుకో. సో అది టాస్క్లు నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు రేషన్కి సంబంధించి ఇంతకు ముందు ఏంటంటే కెప్టెన్సీకి సంబంధించి ఈ టాస్క్లు అన్నీ జరిగేవి. మనకి కెప్టెన్ ఎవరు అవ్వాలి అని అనుకున్నప్పుడు వరుసగా మనకి టాస్క్లు జరుగుతూ ఉండేవి. శుక్రవారం నాడేమో పెర్ఫార్మెన్స్ సరిగా లేని వాళ్ళని జైలుకి పంపించేవారు. సో ఇదంతా జరిగేది. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఈ రకంగా మలిచారు. దాన్ని ఎలా ఫుడ్కి సంబంధించి నడుస్తుందండి, రేషన్కి సంబంధించి టాస్క్లు నడుస్తున్నాయి. ఇప్పుడు కెప్టెన్ చీఫ్లకి సంబంధించి ఆల్రెడీ మొన్న నడిచినవి వాళ్ళు అయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ ప్రైజ్ మనీకి ఈ రోజు జరిగేది మళ్ళీ ప్రైజ్ మనీకి జరుగుతూ ఉంటుంది. అలా మొత్తం వాళ్ళు ఏదైతే ముందు 3 అని అనుకున్నారో దానికి సంబంధించి 3 ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. కొంచెం లేట్ గానే ఇంప్లిమెంట్ చేశారు. అయితే నిన్న మనం మాట్లాడుకున్నట్టుగానే ఆ చీఫ్కి సంబంధించి ఒకవేళ మళ్ళీ గనక చీఫ్ల్ని అదే విధంగా 3 చీఫ్ల్ని పెట్టి మళ్ళీ వాళ్ళతోటే టాస్క్లు ఆడించి నువ్వు చిన్న చీఫ్ నువ్వు పెద్ద చీఫ్ ఇలా ఇది పెట్టడం వల్ల కంపారిజన్ చూపించడం, మళ్ళీ వాళ్ళకి పవర్స్ వేయటం, అది దానివల్ల ఏంటంటే హౌస్ అట్మాస్ఫియర్ అంతా మారిపోతుంది. పైగా ఆ చీఫ్లుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ నిన్న జరిగిన టాస్క్లో అసలు స్టార్టింగ్ నుంచి కూడా యష్మి కూడా ఎందుకు అంత బిగ్ బాస్ అంటే ఇప్పుడు దత్తపుత్రిక ఆ పేరుకి అతను న్యాయం చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకనంటే ఆమెను చీఫింగ్ చేసిన తర్వాత ఆమెకి ఎక్కువ టైం ఇస్తాము రేషన్ టైంలోని, నెక్స్ట్ వాళ్ళకి తక్కువ ఇస్తాము, ఆ తర్వాత వాళ్ళకి అసలు టైం ఏమో ఇదంతా. అది అయిపోయిన తర్వాత రేషన్ అంతా తీసుకున్న తర్వాత ఆమె పరిగెట్టింది, ఆమె కావాల్సినవన్నీ తీసేసుకున్నది. తీసుకున్న తర్వాత మళ్ళా చూస్తే నాకు చికెన్ లేదని చెప్పేసి ఆమె తెగ ఫీల్ అయిపోతుంటే ఏడు చేస్తుంటే ఆమె మళ్ళీ 10 seconds అడిగాడో లేదో, ఆమె అడిగిందో లేదో బిగ్ బాస్ ఇచ్చేది. అదే వీళ్ళని ఎత్తున్నారు మొత్తుకుని మాకు ఏదన్నా ఇవ్వండి అని చెప్పేసి వేరే వాళ్ళు అడిగితే ఎవరికి ఇవ్వట్లేదు. అసలు బిగ్ బాస్ కథలో మెదలు అసలు మాటే ఉండట్లేదు. కానీ యష్మి గౌడకి మరి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారో అర్థం కాలేదు. నిన్న ఆ టాస్క్ మొత్తం ఫస్ట్ టాస్క్ అంతా మామూలుగానే ఆ రేషన్ అదంతా వీళ్ళ జరిగిపోయింది. తర్వాత అక్కడ ఏందనంటే మెయిన్ యష్మి గౌడ మొదటి నుంచి కూడా ఆమె అంటే ఒక సీజన్ ఇప్పటికే సీజన్ మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎందుకంటే కంటెస్టెంట్లు బాగాలేదని చెప్పేసి, తర్వాత టాస్క్లు సరిగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, డిస్కషన్స్ ఏదైతే జరగవచ్చు అని అనుకున్నారో వాళ్ళు అక్కడతో ఆపేస్తున్నారు. నిన్న మొత్తం ఆ టాస్కుల్లో కూడా ఫస్ట్ ఈ రేషన్ ఫస్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మేము ఒక యష్మి గౌడకి సంబంధించి అంటే మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఆల్రెడీ సీజన్ మీద మనకి పెద్దగా ఏమీ లేదు అన్నట్టుగా వెళ్ళిపోతుంది. అసలు ఏమి బిగ్ బాస్ ఈ కంటెస్టెంట్లే వీక్గా ఉన్నారు, అసలు పెర్ఫామ్ చేయట్లేదు అన్నాను. కానీ అక్కడ టాస్క్లు కానీ అక్కడ చీఫ్లు పెట్టడం, చీఫ్గా మళ్ళీ యష్మి గౌడని పెట్టడం వల్ల అది ఏమవుతుంది అని అంటే చూసే వాళ్ళకి కూడా అది ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకనంటే బిగ్ బాస్ తీసుకునే నిర్ణయాలకి ఇక్కడ యష్మి గౌడని ముందు పెడుతున్నారు, ఆమెని అందరూ తిట్టుకునేటట్టు చేస్తున్నారు. ఆమె కూడా అంటే అతను కూడా ఎవరైతే జనాలు అతనికి కావాల్సింది కంటెంట్, అక్కడ యష్మి గౌడకి బ్యాడ్ అవుతుందా లేదనంటే ఇతను గుడ్ అవుతుందా అది బిగ్ బాస్కి అనవసరం. ఈమె అంటే నిన్న అక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఫస్ట్ టాస్క్లో అక్కడ జరిగినప్పుడు శేఖర్ భాష అని పెట్టినప్పుడు శేఖర్ భాషని మీలేనా ఎవరో ఉండాలో అక్కడ చూసుకోండి అని చెప్పేసి నిర్ణయించుకోండి అని చెప్పేసి సంచాలక్ ఎవరు ఉండాలో నిర్ణయించుకోండి మీరే అని చెప్పేసి చెప్పారు. కానీ యష్మి గౌడకు వచ్చేటప్పటికి యష్మి గౌడ పెద్ద టీం కాబట్టి ఆమె సంచాలక్గా ఉంటుంది, సంచాలక్దే తుది నిర్ణయం అని చెప్పేసి అని అన్నది. ఇంకా ఈమెకి ఇక్కడ వరకు ఉన్నట్టు అనిపించింది. అసలు ఈ ఫస్ట్ నుంచి కూడా నేను సంచాలక్ని, నేను చీఫ్ని, నేను చెప్పినట్టు వినాల్సిందే. సేమ్ లాస్ట్ టైం ఆ శోభా శెట్టి అంటానే ఉన్నారు. ఇప్పుడు ఆమె కార్తీక దీపంలో మౌనిత లాగా వ్యవహరిస్తుందని ఈమె కూడా ఆ సీరియల్లో నెగిటివ్ క్యారెక్టర్లో విలన్నే. అదే వేలో వెళ్ళాలని నేను విలనిజం చూపించాలి కంటే రియాలిటీలో అప్పుడు కూడా అక్కడ సేమ్ అదే అనుకున్నారు. ఈమె సీరియల్లో ఎంత విలన్ లా ఉన్నది ఇక్కడ కూడా అంతకంటే పెద్ద విలన్ లానే ఉన్నది ఈమె అని చెప్పేసి సేమ్ ఈమె కూడా
అంతే అంతే ఆమె స్వార్థం కోసం ఎవరినన్నా ఏమైనా అని అంటది. అసలు మాట మీద నిలబడకపోవటము, అసలు ఆమెకు ఒక లీడర్షిప్ క్వాలిటీ లేనలు. ఇప్పుడు మైదా పిండికి గోధుమ పిండికి తేడా తెలియని వాళ్ళు తీసుకొచ్చి ఇది మైదా పిండో గోధుమ పిండో నువ్వే నిర్ణయించు అని చెప్పమని ఆమెకి బాధ్యతలు అప్పగిస్తున్నారు అని అంటే ఇప్పుడు చెప్పలేకపోతుంది. ఇప్పుడు అక్కడ రేషన్ ఆమెకి ఎక్కువ టైం ఇచ్చారు, ఈ వారం రోజులకి రేషన్ సరిపోతుంది అని చెప్పేసి అన్నప్పుడు అన్నం కొంత మిగిలిపోయినప్పుడు కిచెన్ లోకి వెళ్ళి అసలు ఇదే పెట్టండి ఇదే చేయండి అని అంటే అలా కదా, రైస్ అది సరిపోతుంది కదా, ఆల్రెడీ ఉన్నది ఇంకా వేస్తే ఉంటుంది కదా, లేదు ఇది మొత్తం వారంలో సరిపోతుంది అంటే అక్కడ కిచెన్ మెయింటైన్ చేయటం అని అంటే 1 kg రైస్ వండితే ఎంతమందికి సరిపోతుంటుంది, 1 కిలో కూరగాయలు చేస్తే ఎంతమందికి, ఆ ఐడియా లేకుండా అసలు అదే అభయ్ నవీన్ అన్నాడు అసలు ఆమెకి ఐడియానే లేదు. నేను చీఫ్ని కాబట్టి, నేను కెప్టెన్గా ఉన్నాను కాబట్టి నా మాట అందరూ వినాలి అన్నట్టుగానే ఒక డిక్టేటర్ లా వ్యవహరిస్తున్నది తప్పితే ఆమెకి అసలు ఏమీ తెలియట్లేదు అన్నాడు. నిజం కూడా అంతే. ఇప్పుడు ఆ టాస్క్ లో మణికంఠతో వీళ్ళతోటి ఆ టాస్క్ మణికంఠకి తన సీతకి జరిగిన టాస్క్ లో ఫస్ట్ మనకి లైవ్ ఎపిసోడ్ లో క్లియర్ గా అసలు మణికంఠ నిన్నటి ఎపిసోడ్ లో మంచిగా పాయింట్ రైట్ చేశాడు. అతను అంటే ఫస్ట్ నిఖిల్ తోటి నేనే వెళ్తాను, అక్కడ కూడా మనకి నిఖిల్ వీళ్ళది ఒక టీము, వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరు వెళ్ళాలి అంటే వాళ్ళిద్దరిలో నిఖిల్ వెళ్ళటం మంచిదా లేదని అంటే మణికంఠ వెళ్ళటం మంచిదా అని అంటే అతను అక్కడ ఒకవేళ ఆ మణికంఠ కంటే కూడా నిఖిల్ కొంచెం స్ట్రాంగ్ కాబట్టి అతను ఎల్లుంటే కొంచెం మంచిగా ఉండేది, ఆ టీం గెలిచే అవకాశం ఉండేది. కానీ మణికంఠ అక్కడ ఏం చేశాడు అని అంటే నేను నామినేషన్స్ లో ఉన్నాను కదా, నేనే వెళ్తాను, నేను నిరూపించుకుంటాను అన్నప్పుడు అక్కడ నిఖిల్ కరెక్ట్గా డిఫైన్ చేయాలి అక్కడ. ఎందుకని అంటే అతను ఓడిపోతే టీం ఓడిపోయినా అంటే లోజర్ అని చెప్పేసి ముద్ర వేసేస్తున్నారు కదా, ఇప్పుడు ఆ టీం నుంచి వెళ్ళిపోయిన ముద్ర పడిపోయింది కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు ఆయన గట్టిగా మాట్లాడి ఉంటే లేదు అని అంటే అలా కాకుండా వదిలేశాడు. సో వాళ్ళిద్దరూ ఒక నేను సరేలే నువ్వు వెళ్ళి అని చెప్పేసి వదిలేశాడు. అప్పుడు ఫస్ట్ ఏమో నేను వెళ్తానని చెప్పాడు, ఈమెమో సంచాలకుగా ఉన్నది. సంచాలకుగా ఉన్న వాళ్ళు గేమ్ని ఆడుతుంటే చూడటము ఎలా ఆడుతున్నారు డెసిషన్ తీసుకోవాలి తప్ప ఈమె ఒక టీంని డిక్టేటర్ లాగా నువ్వెళ్ళు అతను ఎందుకు అని చెప్పి ఈమె చెప్పడానికి ఈమె ఎవరు అసలు? వాళ్ళిద్దరూ ఆడితే వాళ్ళ టీము వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. నిఖిల్ తన కాదులే ముందు తను వస్తానన్నాడు, తర్వాత తన కాదులే నేను కాదు తనే వస్తాడని అన్నప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అదేంది అని చెప్పేసి వాళ్ళిద్దరు డెసిషన్ కదా, అది నీకు సంబంధం ఏంది? వాళ్ళిద్దరూ ఆట ఆడినప్పుడు టాస్క్లు ఏదైనా తప్పులు జరిగినప్పుడు నువ్వు చెప్పాలి, అంతే తప్ప చీఫ్ గా ఉన్నావని చెప్పేసి మొత్తం టీమ్ సెలక్షన్ కూడా నీకే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎంపైర్ పని చేయాలి కానీ టీమ్ సెలక్షన్ కూడా నువ్వే చేసేస్తానంటే అలాగా. సో అది జరిగింది. నెక్స్ట్ ఏం జరిగింది అని అంటే ఆ మరమరాలు తీసుకురానే టాస్క్ లో ఎగ్జాక్ట్ గా ఎవ్వరూ కూడా మరమరాలు, పైగా అది ఏందనంటే ఒక బెల్లమో లేదనంటే ఏదో కందిపప్పు ఇయ్యనంటే ఒక 1/4 kg ఎంత ఉంటాయి 1/2 kg ఎంత ఉంటాయి అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది. కానీ మరమరాలు అనేసరికి అది ఎక్కువ కనపడుతుంది కానీ లైట్ వెయిట్ ఉంటుంది, దాన్ని ఎవరికి అంచనా. అందుకే అక్కడ తెలుగుగా బిగ్ బాస్ అక్కడ మరమరాలు పెట్టాడు అఖిల్. కానీ అక్కడ ఏమైంది అని అంటే అది మళ్ళీ లైవ్ ఎపిసోడ్ లో కొంచెం ఆమెకి నెగిటివ్ అవ్వచ్చేమో అని చెప్పేసి మళ్ళీ వాదనలో అది ఎగ్గొట్టేశాడు. రక్తపుత్రికి ఎక్కడైనా ఎఫెక్ట్ పడుతుందేమో అని చెప్పేసి లేపేసినట్టున్నారు. అక్కడ ఏమైందని అంటే వీళ్ళు డోర్ దగ్గరికి లోపలికి వెళ్తున్నప్పుడు సీతకి అనుమానం వచ్చింది. అక్కడ ఆ పాయింట్ రైజ్ చేసింది ఆమె. ఇప్పుడు అది ఎందుకు రేట్ చేసింది అని అంటే అక్కడ వెయిట్ మిషన్ ఉంటుంది అని అనగానే అక్కడ ఎక్కువ అమౌంట్ ఉంటుంది కవర్లో వేసుకుని వస్తారు అది తూకం చూస్తారు అన్నది ఆమె గెస్ చేసింది సీత. చేసి మరి అలా వచ్చినప్పుడు ఏం చేస్తాము అని అంటే వెయిట్ అంటే దాని దరిదాపుల్లో దగ్గర అంటే ఒక 250 grams ఉన్నది 100 grams తో లేదంటే 50 దగ్గరకుంటే వాళ్ళని తీసుకుందాం అని చెప్పేసి అంతేనా అలాగే తీసుకుంటారా అని అడిగినప్పుడు అంతే అని అన్నది. ఈమె కూడా తెలుగు రాలేదు అక్కడ. అంటే దాని దరిదాపుల్లో దగ్గరగా ఉన్న వాళ్ళని లెక్కలో తీసుకోవాలి అన్న తెలుగు ఈమెకు రాలేదు. సీత పాయింట్ రైజ్ చేసింది, ఏది టాస్క్ స్టార్ట్ కాక ముందే రైజ్ చేసింది ఆమె. అప్పుడు నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత ఒక 150 grams ఇతనికి ఎక్కువ వచ్చినాయి, ఒక 250 grams ఎంతో ఆమెకి ఎక్కువ వచ్చినాయి. అప్పుడు ఏం చేసాడు? వచ్చిన తర్వాత అప్పుడు శేఖర్ భాష ఏమన్నాడు అని అంటే పక్కనే అతను అన్నాడు అనమాట, 150 grams 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 1
అంటే ఇద్దరికి రాలేదు కాబట్టి క్యాన్సిల్ చేసేయచ్చు అని అన్నాడు. ఎందుకనంటే మణికంఠ అక్కడ తక్కువ ఉన్నది దగ్గర మణికంఠ, ఇప్పుడు మణికంఠ తోటి శేఖర్ భాష అని అంటే మణికంఠ అనినప్పటికే అతను శేఖర్ భాష అసలు అతన్ని దగ్గర దరిదాపులో అతను గెలుస్తాడని చెప్పేసి ఇతను ఏమన్నాడంటే అందు కదా, అందుకని అతనికి మణికంఠ మీద ఉన్న ద్వేషమో లేకుంటే ఇంకోటో లేదా క్యాన్సిల్ చేసేయాలని అన్నాడు. అప్పుడు నువ్వు చీఫ్గా ఉన్న వాళ్ళు నువ్వేం చేయాలి? అసలు ఈ ఇద్దరు దగ్గరలో ఉన్నారు కాబట్టి అతన్ని మణికంఠ అడిగిన పాయింట్ ఉంది, అతను మాట్లాడిన దాంట్లో కూడా బిగ్ బాస్ తో కూడా డిఫెండ్ చేశాడు అతను. బిగ్ బాస్ మీరు దీని మీద మాట్లాడానంటే ఆమె సడన్ గా ఏమందనంటే నేను చీఫ్ ని, నేను సంచాలకుని ఫైనల్ అని అంటుంది. అది కూడా చెప్పి విధానంలో కూడా ఏదో నేను చెప్పినట్టే చెయ్యాలి అని చెప్పి నువ్వు నేను సంచాలకుగా పెట్టింది ఏంటంటే సరైన నిర్ణయం తీసుకుంటావు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటామని కాదు కదా. దానివల్ల గేమ్ ఏమైందని అంటే అక్కడ మళ్ళీ సరే అది అయిపోయింది. ఇదని చాలాసేపు డిఫెండ్ చేసినప్పుడు ముందు నువ్వు అన్నావు కదా ఇలాగని, నీ నోటి నుంచే అన్నావు కదా నువ్వు ఇలాగా అని. ఆమె అన్న విషయాన్ని మనకి చూపించలేదు, లైవ్ ఎపిసోడ్లో ఉన్నది అది. ఆమె అన్నది క్లియర్గా అదే విషయాన్ని మనకంటే చెప్పాడు. నువ్వు అన్నావు కదా ముందు దగ్గరగా ఉన్న వాళ్ళని తీసుకుంటావు, మరి ఇప్పుడు ఎందుకు మాట దాటేస్తున్నావు అని అంటే డెసిషన్ ఫైనల్ అని అంటుంది. బిగ్ బాస్ ని కూడా అడగలేదు దాని గురించి, ఎందుకంటే ఇతను కూడా బిగ్ బాస్ ని అడుగుతుంటే ఏమంటది అడ్డదిడ్డంగా మాట్లాడుతూ నన్ను సంచాలకుగా ఎందుకు పెట్టాడో బిగ్ బాస్, అతనికి ఏం అవసరం నిన్ను సంచాలకుగా ఎందుకు పెట్టాడో తెలుస్తూనే ఉంది కదా నేను ఎందుకు పెట్టాడో అందరికీ, మళ్ళీ అతను ఎందుకు అడిగావో అని చెప్పేసి అడగడం అదంటే అడ్డదిడ్డమైన వాదనలాగా అని అనిపించింది. డిక్టేటర్ లాగానే అసలు ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ ఆమె ఫైనల్ ఎక్స్ప్రెసివ్ అంటే ఎక్స్ప్రెషన్స్ కూడా క్లియర్ గా కనిపించాయి. నెక్స్ట్ మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చేస్తున్న వాళ్ళకి వంట ఎంత క్వాంటిటీలో వండాలి ఏం చేయాలని చెప్పేసి అర్థం. పోనీ ఈమెకి ఏదన్నా ఆ గేమ్ మీద అవగాహన ఉన్నదా అని అంటే పరిగెట్టుకుని మైదా పిండి తీసుకొచ్చిన తర్వాత ఏది మైదా పిండో తెలియక మళ్ళీ సోనియాని అడుగుతుంది. అంటే ఈమెకి అసలు దాని మీద అవగాహనే లేకుండా అసలు అది మైదా పిండో లేదనంటే గోధుమ పిండో తెలియకుండా మళ్ళీ అక్కడ క్వాంటిటీ ఎంతమందికి ఎంత వండాలో మళ్ళీ ఈమె చెప్తుంది. అక్కడ మళ్ళీ వాళ్ళు వచ్చి తలలు బాదుకుంటున్నారు. వాళ్ళు ఈమెకి అసలు ఏమీ తెలీదు, ఈమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఏంద్ర నాయన అన్నట్టుగానే మాట్లాడుకుంటారు. దానివల్ల ఆమెకి ఫేవర్ గా నడుస్తుంది చీఫ్ అనే ఒక కారణంతో ఫేవర్ గా ఆమెను అసలు చీఫింగ్ చేసిన వాళ్ళు చేయడమే ఎక్కువ అనుకుంటే ఇవన్నీ ఇవ్వడం కూడా చాలా ఎక్కువ. దానివల్ల ఏంటంటే గేమ్ మొత్తం ట్రాక్ తప్పుతుందేమో ఇదంతా అనిపిస్తుంది మనకి. అక్కడ కావాల్సింది ఏంటంటే అక్కడ టాస్క్లు పెర్ఫామ్ చేయటం కావాలి. అక్కడ ఏమో వన్ సైడ్ అయిపోతుంది టాస్క్లన్నీ కూడా. గ్రూపులు కింద ఆడి ఏమి అసలు ఒక సీజన్ హిట్ అవ్వాలి అని అనుకుంటే ఇవన్నీ చూస్తూనే ఉంటారు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతూనే ఉంటాయి. కానీ అక్కడ అసలు ఏది కంటెంట్ రావట్లేదు, ఏది టాస్క్లు ఇంట్రెస్టింగ్ గా జరగట్లేదు. పోనీ వీళ్ళు ఎవరన్నా సరిగా నిర్ణయాలు తీసుకున్నా బిగ్ బాస్ వీళ్ళందరినీ దారిలో పెట్టాల్సింది బిగ్ బాస్. ఆయనే ఈ చీఫ్లు అనే ఒక చెత్త టాస్క్లు ఇదంతా కాన్సెప్ట్ పెట్టి ఇదంతాని మొత్తం ఆటనంతా వాళ్ళకి అప్పగించేసి మిగతా వాళ్ళు రిలాక్స్ అయ్యి వాళ్ళు రిలాక్స్ అయిపోతున్నారు, ఆడి వాళ్ళు ఆడుతున్నారు ఇదంతా. దానివల్ల ఏంటంటే అది ఎఫెక్ట్ ఖచ్చితంగా సీజన్ మీద మొత్తం మీద పడే అవకాశం ఉంటుంది. ఇంకొకటి మంచిగా ఆడేవాళ్ళు స్ట్రాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కోప్ ఇవ్వనప్పుడు వాళ్ళని చూపించినప్పుడు అసలు ఎలా కనిపిస్తుంది టాలెంట్ అనేది అది కూడా బయటకు రావట్లేదు. చీఫ్స్ చేయబట్టి వాళ్ళ డెసిషన్ వల్ల వీళ్ళు లోగా ఉండిపోతున్నారు. వాళ్ళు నిన్న రేషన్ మీరు వెళ్ళి తీసుకుని రండి అని చెప్పేసి అసలు అన్నారు. అదే కనుక టాస్క్ ఒక కెప్టెన్ ఉండటము వాళ్ళకి ఒక రకమైన టాస్క్ వాళ్ళందరికీ పెర్ఫామ్ చేయడానికి ఒక స్కోప్ ఉండేది. ఇప్పుడు ఆల్రెడీ కెప్టెన్లు ముగ్గురు వెళ్ళి వాళ్ళు దెబ్బలాడుకుని వాళ్ళు ఆడి ఇదంతా ఏంటంటే ఇండివిజువల్ గేమ్ లాగా అయిపోతుంది. అదొక ఇండివిజువల్ గేమ్ అని అన్నప్పుడు ఒక కెప్టెన్సీ ఫైనల్ టాస్క్ లోనే ఒక ముగ్గురు ఉన్నప్పుడు ఈ ముగ్గురులోని ఎవరో తేల్చుకోండి అని అన్నప్పుడు వాళ్ళకి అలాంటి టాస్క్ ఇస్తే సరిపోయింది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఆడుతుంటే వీళ్ళందరూ రిలాక్స్ అయ్యి సినిమా చూస్తున్నట్టు చూడాల్సి వస్తుంది కొన్ని ఆ టాస్క్లో. సో ఇప్పుడు మళ్ళీ ఈ రేషన్ టాస్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ ప్రైజ్ మనీకి సంబంధించిన టాస్క్లు మళ్ళీ గేమ్ లో అందరిని ఇన్వాల్వ్ చేస్తారు. ఇప్పుడు మన ప్రోమోలో చూస్తాం. సో నిన్న ఇది నడిచింది. నెక్స్ట్ మనం ఇదంతా ఫస్ట్ యష్మికి సంబంధించి లేదంటే నిన్న జరిగిన ఈ టాస్క్లు బట్టి ఇప్పుడు మనం అనుకున్నట్లుగానే నిజంగా క్లాన్ అనేది చీఫ్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంది జనాలందరికీ. బట్ ఇంతకు ముందు అంటే కెప్టెన్ ఉండేవాళ్ళు, వాళ్ళు వీక్లీ వన్స్ చేంజ్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు అసలు ఈ క్లాన్స్ గానీ ఆ క్లాన్స్ కి సంబంధించిన చీఫ్లు గానీ మరి వీక్ అయితే అయిపోయింది. మరి దాని గురించి ఏం లేదంటే అసలు ఎన్ని రోజులు ఉండొచ్చు వీళ్ళు ఇలా క్లాన్ మెయింటైన్ చేయడం. ఇంతకు ముందు అంతే కెప్టెన్సీ వారం వీక్లీ వన్స్ ఉండేది. నెక్స్ట్ మళ్ళీ కెప్టెన్ అవ్వాలని చెప్పేసి అసలు దానికి ఒక పెద్ద యుద్ధం నడిచేది. లాస్ట్ సీజన్ అంత హైలైట్ అయిందని అంటే కెప్టెన్సీ దాని
దాని వల్లే అంత ఇప్పుడు అమర్దీప్ గానీ శివాజీకి కానీ లాస్ట్ సీజన్ లో అంత హీట్ మూమెంట్లు కానీ ఇవన్నీ నడిచినాయి ఏంటంటే అన్న ఒకసారి కెప్టెన్ చేయండి అన్నా అని చెప్పి అది ఎంత బాగా నడిచింది. ఎందుకంటే అన్న హౌస్ లో ఉన్న వాళ్ళు ఇంకా సన్నీ అయితే ఏకంగా కెప్టెన్సీ డ్రెస్ కుట్టించుకుని వెళ్ళాడు అని అంటే అక్కడ మనకు కూడా ఒక అంటే ఇప్పుడు స్కూల్లో ఒక లీడర్ అవ్వాలి అని అంటే ఒక కసి ఎంత పట్టుదల అలాగే అనిపిస్తుందో బిగ్ బాస్ అసలు ఉన్న వాళ్ళందరిలోకి ఒక కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి ఒక కసిగా ఆడేవారు అందరూ కూడా. ఇంట్రెస్టింగ్ అనిపించేది గేమ్ కూడా. కానీ ఇప్పుడు చీఫ్లు పెట్టి గ్రూప్ గేమ్ కింద పెట్టేసి అదేదో మీరు మీలోకి తెలుసుకున్నప్పుడు ఇప్పుడు అక్కడ యష్మి కూడా చీఫింగ్ చేశారు. ఎలా చేశారు? వాళ్ళిద్దరు కలిపి చీఫింగ్ చేసేసారు, అంతే అయిపోయింది. అదంటే వీళ్ళు మాట్లాడుకుని వీళ్ళు అంటే ఇప్పుడు ఒక 4 గ్రూపులు ఉన్నారు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి వరకు ఉన్నది సోనియా లేదనంటే నిఖిల్ పృథ్వీ వీళ్ళు ఉన్నారు. 4 ఉన్నారు కదా హౌస్ లోని. నువ్వు పెద్ద చీఫ్, నేను చిన్న చీఫ్, నేను అంతకంటే చిన్న చీఫ్ అని అంటే అయిపోద్ది కదా గ్రూప్ లో. మరి నేను మొదటి వారు కానీ వీళ్ళని ఎన్నాళ్ళు కొనసాగిస్తారా అని అంటే మొత్తం అక్కడ యష్మి ఉన్నది కాబట్టి మొత్తం సీజన్ మొత్తం ఈమె అన్ని ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఎందుకంటే బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు ప్రతి వారం వీళ్ళ చీఫ్లు ఏంటి, వీళ్ళ ఆధిపత్యం ఏంటంటే ఇప్పుడు మనకి అక్కడ హౌస్ లో వాళ్ళే ఏం చేస్తాం ఇంకా వాళ్ళు చీఫ్ గా ఉన్నారు కాబట్టి వినక తప్పదు అని అంటే వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారని తెలిసి కూడా మెయిన్ అదే క్వశ్చన్ చేయలేకపోతున్నారు అక్కడ వీళ్ళు. అసలు ఎందుకు క్వశ్చన్ చేయలేట్లేదు అంటే చీఫ్ గా పెట్టారు కాబట్టి అదే సీత అదే అన్నది, నువ్వు చీఫ్ గా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళు ఏం నువ్వు అందులో దేంద్రలో దూకమంటే దూకుతావేమో కానీ నేను అలా చేయను, నేను చీఫ్ మాట ఏందని చెప్పేసి అలా కొంచెం వాయిస్ రేజ్ చేసి తప్పుని తప్పని చెప్తే కొంచెం డిస్కషన్ జరిగితే మనకి ఏదో చూడటానికి ఉంటది. అసలు అక్కడ డిస్కషన్స్ జరగట్లేదు, వాళ్ళ చీఫ్ అని అంటే చిత్తం మహాదూర్ అన్నట్టుగా బతికి అలాగే అనిపిస్తుంది అక్కడ. ఇది అర్జెంట్ గా కనుక ఈ చీఫ్ని కనుక కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళకపోతే కనుక నెక్స్ట్ ఎలాగో ఇది చీఫ్ ని పెట్టారు కాబట్టి ఒకవేళ ఫ్లాప్ అవుతుంది అన్న దాని మీద ఏదన్నా మళ్ళీ కెప్టెన్సీ తీసుకొస్తే మంచిగానే ఉంటది. లేదు ఆల్రెడీ మళ్ళీ మనల్ని మనం పెట్టి మళ్ళీ తీసేయటం ఎందుకులే అని చెప్పేసి అని అనుకున్నారని కనీసం ఆ చీఫ్లనైనా మార్చాలి. ఎందుకంటే వారం అయిపోయింది మళ్ళీ అందరికీ నువ్వు వాళ్ళు ఏదో ఈ వారంలో ఇచ్చినట్టుగానే వాళ్ళకి స్పెషల్ పవర్లు ఇదంతా అక్కడ కరెక్ట్ పర్సన్ ఉండి కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్న వాళ్ళకి పోనీ అలాంటి పవర్స్ ఇచ్చినా సరైన వేలో ఉపయోగిస్తారు దాన్ని. ఈ ఏదో సెల్ఫిష్ గానే ఆలోచించి వాళ్ళకి అందరికి మళ్ళీ ఇలా స్పెషల్ పవర్లు ఇచ్చారనుకో హౌస్ లో ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అదే గేమ్ అని అనుకుంటే మనం చేసేది ఏమీ లేదులే. కానీ అలా అంటే మీరు అన్నట్టుగానే వెంటనే కనుక దీన్ని కట్ చేయాలి ఎక్కడతో. ఎందుకంటే మొదటి వారం చూసి మళ్ళీ ఇదే చీఫ్లు ఇదే సోది అని అంటే సోదిగానే అయిపోతుంది. అందులో ఇంకొకటి ఏంటంటే కెప్టెన్ ఇంతకు ముందు కెప్టెన్సీ ఉన్నప్పుడు కెప్టెన్ క్వశ్చన్ చేసేవాళ్ళు, నచ్చకపోతే మీరు కెప్టెన్ అయినంత మాత్రం ఇలా చేయొచ్చు అని. బట్ ఇక్కడ ఆ ఛాన్స్ లేదు. మరి వీళ్ళు చేయట్లేదా, బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వట్లేదా తెలియదు కానీ ఆ చీఫ్ ని ఎవరు క్వశ్చన్ చేయడానికి ఎందుకు చేయట్లేదు అని అంటే ముఖ్యంగా ఎందుకు చేయట్లేదు అని అంటే వరుసగా ఒకటి కాదు వాళ్ళకి బంపర్ ఆఫర్ ఒకటి మీద ఒకటి ఇస్తున్నప్పుడు వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అని అంటే ఈమెను చీఫ్ ఉన్నది కాబట్టి ఈమెకి బిగ్ బాసే ఈమెని హైప్ చేస్తున్నాడు కాబట్టి మనం ఈమెను కనుక మనం ఏదన్నా ధిక్కరించినట్టుగా అనిపిస్తే మళ్ళీ ఎక్కడ డౌన్ చేస్తాడో మనకి ఎక్కడ ఫుటేజ్ ఇవ్వడో అన్న దాని మీద ఆలోచిస్తారు. ఎందుకంటే అక్కడ హౌస్ లో ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆడేదే కాబట్టి చూపించాలి, వాళ్ళకి స్క్రీన్ స్పేస్ దక్కాలి కాబట్టి ఇలాంటి రేజ్. కానీ విషయం ఏంటంటే అలాంటి రేజ్ చేస్తేనే కదా వాళ్ళ స్క్రీన్ మీదకి కనిపించేది. కానీ వాళ్ళు ఎందుకు కూల్ అయిపోతున్నారో ఎందుకు క్వశ్చన్ చేయట్లేదో అర్థం కాదు. ఇది వాళ్ళకి క్వశ్చన్ మార్క్, మనకి క్వశ్చన్ మార్క్, ఆడియన్స్ కి అందరికి. ఇంకా అంతే ఏం చూడాలి. కాకపోతే డెఫినెట్లీ అట్లీస్ట్ ఈ వీకెండ్ తర్వాత అయినా నెక్స్ట్ క్లాన్స్ అయినా లేకపోతే చీఫ్స్ ని అన్ని చేంజ్ చేసి అసలు వీలైతే కెప్టెన్సీ మళ్ళీ తీసుకొస్తే ఇంకా బాగుంటుంది అనేది అనుకుంటున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే.